మూసీ నది పక్కన ఉన్నాయని బఫర్ జోన్లో మూసీ నదిలో ఇళ్లని తొలగించి మూసీని సుందరీకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం అంతా మూసీ పక్కనున్న బస్తీలన్నీ తొలగించి వాళ్ళు సుందరమైన పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారట, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కడతారట, పెద్ద పెద్ద హోటళ్లు కడతారట, భారీ 30-40 అంతస్తుల బిల్డింగ్లు కడతారట. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే పేదోళ్ళు చిన్న చిన్న ఇండ్లు కాదు, పెద్ద పెద్ద ఇండ్లు కావాలి. మూసీని అట్లా పెద్దగా సుందరంగా బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పి కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారు. మనం మొదటి నుంచి చెప్పాం, మూసీ నదిలో బాగు చేయాలంటే మూసీ నదిలోకి మురుగునీళ్లు రాకుండా ఆపడమే బాగు చేయడం. మురుగునీళ్లు రాకుండా చేస్తే పని చెయ్యి, అంతేగాని మూసీని సుందరం చేస్తామని ఇండ్లు తొలగిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు అని మొదటి నుంచి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆ చెవులో పెట్టుకోవట్లేదు. మూసీ డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న ఇండ్లు, పేదల ఇండ్లు, మధ్యతరగతి ఇండ్లు ఇవన్నీ తీసి భారీ భవనాలు కట్టడమే అభివృద్ధి అనుకుంటున్నాడు. ఇట్లాంటి అభివృద్ధి మాకు అవసరం లేదు, మా ఇళ్ళని తీసి వేరే ఇల్లు కట్టేదానికి అంగీకరించేది లేదని చెప్తున్నాం. కానీ ఆయన వినలేదు. ఇప్పటికే మూసీ నది లోపల ఉన్నాయని చెప్పి అక్కడక్కడ వచ్చి ఇళ్ళ మీద ముద్రలు వేసిపోయారు, మార్కింగ్లు చేశారు. మన దగ్గరకు వస్తే మనం అడ్డుకున్నాం, కానీ అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ అట్లాంటి ముద్రలు వేశారు. వేసి మేమేమైనా ఊరికే పొమ్మంటున్నామా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కదా అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము అడిగినామా? ఇల్లు లేనోడికి ఇల్లు లేనోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇల్లు ఉన్నోడికి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? హైదరాబాద్ లో ఇల్లు లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ కిరాయిలకు ఉండేటోళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దమ్ముంటే వాళ్ళకి ఇవ్వకుండా ఇల్లు ఉన్నోడికి ఇల్లు కూల్చి నీకు వేరే ఇల్లు ఇస్తా అంటే నాకేం అవసరం? నా ఇల్లు ఏమైనా ఉట్టిపుణ్యానికి వచ్చిందా? లక్షలు పెట్టి కొనుక్కొని మళ్ళీ లక్షలు పెట్టి కట్టుకొని ఇంత చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి కూలుస్తున్నావు. ఒకటే అడుగుతున్నాం, మంత్రులంతా పత్రికల్లో చెప్తున్నారు మీ ఇల్లు మూసీలో మునుగుతున్నాయి కాబట్టి మిమ్మల్ని తీసుకుపోయి మిమ్మల్ని రక్షించడం కోసమే మీ ఇల్లు తీసుకున్నాం అంటున్నారు. మా ఇల్లు ఎప్పుడు మునగలేదు, మా ఇల్లు ఎప్పుడు మునగలేదు. ఇల్లు మునిగిన ఇల్లుంటే చూపి. ఇల్లు ఎక్కడైనా మునిగిపోయింది, ఇల్లు మునిగిపోయి మీరు ఎట్లుంటారు? మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తానంటే అర్థం చేసుకోవచ్చు. ఎవడి ఇల్లు మునగలేదు. 2020లో వరదలు వచ్చినాయి, 4 ఏళ్ల కింద వరద వచ్చింది. ఆ వరదలో ఎవరి ఇల్లైనా మునిగిందా? 2020లో వరదలు వచ్చినాయి, భారీగా వరదలు వచ్చాయి. ఆ వరదల్లో మా ఒక్కరి ఇల్లు కూడా మునగలేదు. మునిగేది ఇళ్ళని మీరు రక్షించేది ఏంటి? ఇది ఇళ్ళని రక్షించడం కాదు, ఇళ్ళని భక్షించడం ఇది, ఇళ్ళని కూల్చడం ఇది, ఇళ్ళని ఆక్రమించడం ఇది, ఇళ్ళని అన్యాయంగా కూల్చి బయట రోడ్డు మీద పడేసే కార్యక్రమం. మా ఇళ్ళని మీరు రక్షించాల్సి అక్కర్లేదు, మేము కాపాడుకుంటాం. కాబట్టి మూసీలో మునిగని ఇళ్ళని మీరు తొలగించాల్సి అక్కర్లేదు. అందుకని మేము వాళ్ళు బయటకు చెప్పేది, మునిగిపోతున్న బయటికి అందరు చెప్పుకుంటా మునిగిపోతుంటే మేము కాపాడడం కోసం వచ్చామంటున్నారు. మునిగిపోవట్లేదు మా ఇల్లు. ఇక మూసీ పక్కనట బఫర్ జోన్లోనట పార్కులు కడతారట, పెద్ద పెద్ద పార్కులు కడతాం. కాబట్టి మీ బఫర్ జోన్లో తర్వాత ఫ్లైఓవర్ కడతారట. ఈస్ట్ వెస్ట్ కారిడార్ సివిల్ వస్తుంది. లంగరాజు అవతల నుంచి ఈ చివరి వరకు 50 కిలోమీటర్ల పొడిగిన పెద్ద ఫ్లైఓవర్ కడతారట. ఫ్లైఓవర్ పిల్లర్లు వేయడానికి మన భూమి కావాలట, ఇళ్ళ జాగా కావాలట. కాబట్టి ఫ్లైఓవర్ కట్టడానికి కోసం మొత్తం ఇల్లు చేయాలనుకుంటున్నాడు. అంటే ఫ్లైఓవర్ కట్టుకోవడానికి ఎక్కడ జాగాలు ఉన్నాయి అక్కడ కట్టుకో. నా ఇళ్ళను మీకు ఫ్లైఓవర్ కట్టాల్సిన అక్కర్లేదు, ఇప్పటికి సరిపడా రోడ్లు ఉన్నాయి. కాబట్టి ఫ్లైఓవర్ల కోసం, పార్కుల కోసం, పార్కులో మొక్కలు పెంచడం కోసం ఉన్న ఇళ్ళని మీకెటువంటి ఇల్లు అక్కడ చూడట్లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో బఫర్ జోన్ పేరుతో మా ఇళ్ళని తీస్తే ఒప్పుకునేది లేదు. మేము ఆ జాగాలు ఇవ్వము.
ఇది నా జాగాను ఎందుకు వదులుకోవాలి? అంతేనా జాగాలు వదులుకోమని చెప్పి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఇక డబుల్ బెడ్రూము ఎవరికి ఇవ్వాలి? ఇల్లు లేనివారికి ఇవ్వాలి. కానీ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తారట? అది కూడా 30 కిలోమీటర్ల దూరం పల్లెటూళ్ళలో ఇస్తాడట. ఎవరికి కావాలి? పోనీ మన ఇంటి పక్కన ఒక ఇల్లు కట్టించి ఇచ్చిందంటే అర్థమని ఉంది. ఇల్లు పక్కన కాదు, 30 కిలోమీటర్ల దూరంలో ఎవరికి కావాలండి ఇల్లు? అందుకనే ప్రభుత్వం చేసేదంతా వాళ్ళు సుందరీకరణ వాటి కోసం మనల్ని ఇల్లు తీసేయడానికి మనం ఒప్పుకోవద్దు. అందుకనే దాని మీద ఈరోజు ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం. మీరు అంటే కూర్చున్నామా, ఒక ఇల్లు కూర్చున్నామా మూసీలో, మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. నిజమే, ఇప్పటివరకు మూసీలు ఇల్లు కూల్చలేదు. కానీ మీరు వచ్చి ఏం చెప్తున్నారు? 2 రోజులు టైం ఇస్తున్నాం, 2 రోజుల టైం ఇస్తున్నాం, ఖాళీ చేయకపోతే వచ్చి కూలుస్తామని చెప్తున్నారు. ఎవడబ్బసము 40 ఏళ్ళు ఇచ్చిన వాడికి 2 రోజులు టైం ఇస్తారా? 2 రోజులు టైం ఇచ్చి వెళ్ళిపోవాలట. ఎట్లా పోతారు? కిరాయి ఇంటికి మారాలంటేనే 2 రోజులు సరిపోదు. ఎప్పుడో 3-4 నెలల కింద ప్లాన్ చేసుకుంటే కానీ కిరాయి ఇల్లు ఉన్నోడు మారాలంటే కష్టం. సొంత ఇల్లుని ఇంటికి వచ్చి ఇంటి మీద ముద్దు రాసి 2 రోజులు టైం ఇస్తున్నా వెళ్ళిపోయినారంటే ఇక్కడున్నా మనం అడవిలో జంతువులు ఒకదాన్ని ఒకటి పులి వచ్చి వేటాడుతుంది కదా, కనపడంగానే మింగుతుంది కదా. అట్లుంది మీ వ్యవహారం. ఇట్లా వస్తాం, అట్లా మీకేస్తాం.